కోసం మనం అంటే ఎంతో మంది పెద్దలు మన కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేయబట్టే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా చదువుకోగలిగినా, వ్యవసాయం చేసుకోగలిగినా, ఏది చేసుకోగలిగినా. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమం మన పెద్దల్ని గుర్తు చేసుకోవడం అనేది మనలాంటి వాళ్ళు అదృష్టంలా భావించాలి. దయచేసి ఈ 2 నిమిషాలు మీలో మీరు కానీ ఫోన్ వచ్చినా కానీ మనకు మనం గౌరవించుకోబడే సన్నివేశం అన్న. దయచేసి మీలో జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన చావళీలు చారువార కవి గాయక వైతాళిక కళల మనుజీవాలు, జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కళ్ళు మా ఈ సాంగ్ని గౌరవించి, అంటే చాలా అరుదు ఇక్కడ స్కూళ్ళల్లోనూ ఎక్కడ వెళ్ళడం వింటారు, చాలా అరుదు. సో మనం కూడా గుర్తు చేసుకోవాలి కదన్న మన పెద్దవాళ్ళని, మన సంస్కృతిని. దానికోసం మన చిన్న ప్రయత్నం అది. మా ప్రయత్నానికి మీరు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు అన్న. పోతే మా కంపెనీ గురించి చెప్పాలంటే అన్న, కొంతమందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కృష్ణాపురంలో భీష్మ అనే విత్తనం గురించి మనం మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది రైతులు వచ్చి చూసినారు అనుకుంటున్నాను. పోతే ఈరోజు ఇక్కడ ఈ రఘునాథపల్లి గ్రామంలో మన భద్రయ్య గారి తోటలో వచ్చేసరికి మనం పెట్టే విత్తనం, ఇప్పుడు మీరు చూడడానికి వచ్చిన విత్తనం బాలా అనే విత్తనం అన్న. ఇదైతే పోయిన సంవత్సరం మనం డెమో రూపంలో ఇచ్చినాము. 2023లో డెమోలో ఇచ్చినాం. 24లో మనం అమ్మడం జరిగింది. చాలా తక్కువ మంది రైతులకే తెలుసు. కేవలం కొంతమంది రైతుల నమ్మకము, తర్వాత మా నర్సరీ సోదరుల మా మీద అంటే కంపెనీ మీద ఉన్న భరోసాతోటి మిమ్మల్ని అంటే బలవంతంగా ప్రోద్బలంతో అందరికీ ఇవ్వలేరు అనమాట. కొంతమంది మాత్రమే కొత్త విత్తనం వేయాలంటే అందరికీ ధైర్యం సరిపోదన్న. నర్సరీ సోదరులు కూడా ఏంటంటే ఎవరికైతే ఈ కొత్త విత్తనాన్ని సాగు చేయాలో వాళ్ళకు మాత్రమే ఇచ్చడం జరిగింది. ఆ ప్రయత్నంలోనే మన భద్రయ్య గారి తోట ఈరోజు ఇక్కడ ఉంది. తర్వాత మన సార్, మీ పేరు సార్? మొహమ్మద్ అలీ గారి తోటలో కూడా కృష్ణాపురం గ్రామంలో బాలా ఉంది. అక్కడ కూడా ఇంకా బాగుంది అని చెప్తున్నారు జనాలు. బట్ ఏంటంటే అక్కడ పెట్టాం ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ కొత్తగా ఉంటుంది, ఇంకా 10 మంది కొత్త రైతులు చూపిస్తామన్న ఉద్దేశంతో ఇక్కడ పెట్టినాం. అయితే అన్న ఒక చిన్న విన్నపం నాదేంటంటే, అందరూ ఇప్పుడు నేను మీటింగ్ దగ్గర మా భద్రయ్య గారు, తర్వాత సైదుల్ అన్న గారు, మొహమ్మద్ అలీ గారు అందరు వచ్చి చూడండి బాగుంది అంటే బాగుంది అన్నారు. బాగుంది విత్తనం అంటే ఎలా అంటే, విత్తనం చూడటం అనేది 2 రకాలు నాకు తెలిసి. అంటే నేను ఎంఎస్సీ అగ్రికల్చర్ చదువుకునే అంటే కొంతమంది ఉపాధ్యాయులు నాకు నేర్పింది. మొక్క చూడటం అనేది ఎట్లా అంటే 2 రకాలు. ఎలా అంటే ఇలా నడుచుకుంటూ పోతే మనకి ఏం కనపడుతుంది అంటే, ఇలా ఉంది అనుకోండి అన్న, ఈ ఆకు నాన్నగా ఉందా లేదా, పోతే ఎలా ఉంది, దోమ ఉందా లేదా, జబ్బు ఉందా అని తెలుస్తుంది. అదే మామూలుగా ఇలా నడుచుకుంటూ పోతే ఇలా ఎత్తి చూసినాం అనుకోండి, కాపు ఉందో లేదో తెలుస్తుంది. అదే నడుము వచ్చి ఒక్కసారి మీరు కాపు ఎలా ఉంది, బాగుందా,
ఉన్నటువంటి కాయలో ఏమైనా నాణ్యత ఉందా, నాణ్యత లోపం ఏమన్నా ఉందా? దయచేసి మీరు ఆ విధంగా చెక్ చేస్తేనే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీ సమయం కేటాయించినందుకు దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బోర్డులు ఆ మొక్క మీద పెట్టండి అన్న. ప్రతి ఒక్కళ్ళు మొక్క మీద పెట్టండి. చిన్నగా కొంచెం మీ నడుము ఉంచి మీ చేతి స్పర్శతోటి మీ దగ్గర ఏ మొక్కైనా తీయండి. ఏ మొక్కైనా తీసి కాపు ఎలా ఉంది, ఉన్న కాపులో మచ్చ ఏమన్నా ఉందా అనేది చూడండి. నా రిక్వెస్ట్ అన్నా మీకు. హాయ్ త్వరగా देखो. లేపాల్సిన అవసరం లే. ఎందుకంటే నేను నా రైతు నేను తీసుకొచ్చిన రైతుగా నేను పూర్తిగా చూపించగలిగినా లేదా అనేది కావాలి కదన్నా. అందరం ఏంటంటే వచ్చినామా ఫోటో పట్టుకో అంటాం. అలా కాదు, నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదన్నా. నేను 10 మంది రైతులకి నేను విత్తనం చూపించగలిగినాను అనేది. అయితే అన్న మీరందరూ చాలా కంపెనీలకి విత్తనాలు చూడడానికి వెళ్తూ ఉంటారు, కానీ అన్ని విత్తనాలు నచ్చవు మనిషికి. కొంతమందికి మొబైల్లో చూస్తే నచ్చుద్ది, కొంతమందికి కంటితో చూస్తే నచ్చుద్ది. కంటితో చూసిన విత్తనాన్ని ఎంచుకోవాలా, లేదా మొబైల్లో చూసిన విత్తనాన్ని ఎంచుకోవాలా, లేదా న్యూస్ పేపర్లలోనో లేకపోతే నాలాంటి నా విత్తనం బాగుందని చెప్తే ఎంచుకోవాలన్నా. కరెక్టే కదన్నా? కంటితో ఏం బాబాయ్ మీరు చూస్తే కంటితో చూసిన విత్తనాన్ని ఎంచుకోవాలా, లేకపోతే యూట్యూబ్లలో అలాగా గట్టిగా అరిసి బాగా బాగుంది అంటే బాగా లేకుండా ఎక్కుద్దా? రైట్. ఏం బాబాయ్ ఒక్కసారి చెప్పు. నీ పెట్టుకోవాల్సి విత్తనం ఇది. విత్తనం కూడా మచ్చలేదు, బాగుంది. 2 స్టెప్పులు వచ్చింది, 3 స్టెప్ కూడా పైకి వచ్చింది. బాగానే ఉంది విత్తనం, పెట్టుకోవచ్చు. మేము కూడా విత్తనం బాగుందని చూసినాం. విత్తనం పెట్టుకోవాల్సింది. అన్న రైతులందరికీ చెప్పేది ఏంటంటే కంటితో చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చింది, మీ అందరికి వెసులుబాటు కుదిరింది, భగవంతుడి దయ వల్ల మీరు రావడానికి కుదిరింది. ఏదైతే మన పక్క పొలం వాళ్ళకి లేదా పక్కింటి వాళ్ళకి మన మిత్రులు ఉంటారో వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ రోజుల్లో ఎవరైనా ఈ మందు కొట్టానరా పలానా జబ్బు ఉంది నాకు నా తోటకి, దానికి మందు కొట్టాను తగ్గిందని చెప్పే రైతు ఎవడన్నా ఉన్నాడన్నా? ఎవరన్నా మనకి రైతుకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? రైతులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకో మరి. అరే మందు కొట్టినా తగ్గింది నువ్వు కొట్టుకోరంటూ లేడు, అరే విత్తనం పెట్టినా ఒక 4 క్వింటాలు వచ్చింది నువ్వు వేసుకోరంటే లేడు. అవునా కదన్నా? దయచేసి మీరు వెతకండి, ఏ విత్తనం నా పొలానికి సరైన జవాబు ఇస్తుంది, ఆ జవాబు ఇచ్చే విత్తనం ఎక్కడుంది అని వెతకండి. వెతకడం కుదరలేదా సాగు చేసిన రైతుతో మాట్లాడండి. ఇలా అన్వేషించి విత్తనాన్ని ఎంచుకోండి అన్న. ఈ విత్తనానికైతే వైరస్ను తట్టుకునే గుణం ఉంది, నల్లిని తట్టుకుంటుంది. అలా అని చెప్పేసి వైరస్ నా పేరు బాలా నా జోలుకి రాకే నేను తట్టుకుంటానని చెప్పదు. ఈ దీంట్లోకి వచ్చినా కానీ దాన్ని తట్టుకునే సామర్థ్యం ఈ విత్తనం గింజలో ఉంది అని చెప్తున్నా అంతే. ఎలా అంటే ఇప్పుడు నా దాంట్లో బాగుంటుంది అని చెప్పడం కాదన్న. వచ్చినా కానీ దీనికి ఉన్న సామర్థ్యాన్ని పెట్టుకొని నిల్చుంటది తోట, నీకు దిగుబడి దిశగా విజయవంతంగా తీసుకెళ్తుంది చివరి దశలో అనేది ఈ బాలాకున్న లక్షణం అన్న. దయచేసి విత్తనం పేరు గుర్తుపెట్టుకోండి అన్న. విత్తనం పేరన్నా ఎరిస్టా సీడ్స్ వారి విత్తనం పేరన్నా. ఆయన ఒకటే ఇంకోటి లాస్ట్ ఫైనల్ చెప్తున్నా. ఈరోజు ఏ తారీఖు అన్నా? 7వ తారీఖు. ఒకవేళ మీ తోటలో 7వ తారీఖు బాగాలేదు అనుకోండి, మిరప తోట 8వ తారీఖు వెళ్ళి మందు తీసుకొచ్చి కొడతావు. 10వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు రిజల్ట్ వస్తుంది. కొట్టిన దానికి రిజల్ట్ వస్తేనే ఒక 2 రోజులు నీకు రెస్ట్ దొరుకుద్ది. రిజల్ట్ రాకుంటే ఏం చేస్తావు? మళ్ళీ 4వ రోజు పోయి మళ్ళీ తీసుకొచ్చి కొడతావు. కానీ విత్తనాన్ని మారుస్తావా, కాలాన్ని మారుస్తావా, సమయాన్ని తిరిగి తీసుకురాగలుగుతావా? ఇదే నా ప్రయత్నం అన్న, తాపాత్రయం కూడా అదే. దయచేసి విత్తనాన్ని ఎంచుకునేటప్పుడే 3 తల్లు పెట్ట మీతో మాట్లాడిస్తానండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే అన్న, విత్తనాన్ని ఎంచుకునేటప్పుడు మీరు సరైన మార్గాన్ని ఎంచుకోండి. ఒక్కసారి నా పేరు వచ్చేసి సైదులు, మాది నర్సరీ వచ్చేసి కృష్ణాపురం గ్రామం, శ్రీ లక్ష్మీ తిరుపతం నర్సరీ. మా నర్సరీ నుంచి ఈ నారు ఇవ్వడం జరిగింది. ఈ నారు వచ్చేసి మహమ్మద్ అలీ గారికి, పిల్లట్ల భద్రయ్య గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ వచ్చేసి రఘునాపారంలో ఫీల్డ్ పెడతాం జరిగింది. ఈ విత్తనం వచ్చేసి కాపు చిక్కదనంగా ఉంది, కాయ కూడా కలర్ బాగుంది, ట్రిప్స్ లేవు. ఈ తోట వచ్చేసి మంచి గ్రోత్గా ఉంది. ఇప్పుడు ఈ రైతు గారు ఏం మాట్లాడతారో ఒకసారి రైతు మాటలు వినాలి. ఈ విత్తనంలో అంతా తెగులు లేకుండా మంచిగా బొబ్బలు లేకుండా మంచిగా ఉందండి. కళ్ళు కూడా 3 వేసిన, గది దగ్గర 2 స్టెప్పులు కాసింది, 3వ స్టెప్పుకు కూడా నల్లి పడలేదు, మంచిగా ఉంది. అందరూ వేసుకోవచ్చు, ఒక్క బొబ్బరు కూడా లేదు. 36 వచ్చు, 3 తళ్ళే వేసినాం, కలిసిపోయింది. ఆ పట్టి ఈ పట్టి కలిసిపోయింది.
అందరూ వేసుకోవచ్చు. అన్న మీరు 2 రకాల విత్తనాలు వేసినారు కదా ఇక్కడే, వేసినారు కదా, అవతల దానికి బొబ్బర్ వచ్చింది. ఇక్కడ